తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండిపడ్డారు. కల్తీ లడ్డూపై వైసీపీ చెప్పే అబద్ధపు మాటలను తీవ్రంగా ఖండించారు. సిట్ దర్యాప్తులో లడ్డూ కల్తీ జరిగిన విషయం తేటతెల్లమైందని, అయినప్పటికీ వైసీపీ నాయకుల తీరులో మార్పు రాలేదన్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధరపై ఆరోపణలని అవాస్తవాలని, ఇది వైసీపీ కుట్రలో భాగమన్నారు. దీనిపై జనసేన పార్టీ విచారణ చేపట్టిందని, వైసీపీ నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన ఏపీలో ఈ మధ్య జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, మన సొంత మతాన్ని ఆస్వాదించు, పరమతాన్ని ఏదైతే ఉందో గౌరవించు అనే నిదానం తీసుకొని వస్తే, ఒక్కొక్కళ్ళు మనం మీడియాలో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జుట్టు పిల్లకి వేసుకున్నాడు, లేదంటే కాషాయ ధరించాడు, బీజేపీకి తొత్తులా మారాడని అనేక రకాలుగా మాట్లాడుతున్న విషయాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి ఎవరైనా కానీ మనం ఏదైతే ఉన్నామో అదే మతాన్ని ఆస్వాదిస్తూ పక్క మతాన్ని గౌరవించడం అనేది మన సంప్రదాయం. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఎవరికి నచ్చిన మతంలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉండవచ్చు అనేది భారతదేశంలో మనకున్న రాజ్యాంగ ప్రకారం అందరికీ చెప్తూ ఉంటారు. మరి నువ్వు పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే హిందువుల మీద విషంతో, ఏదైతే హిందూ మతం మీద కక్షతో నువ్వు ఈరోజు తిరుమలలో ఏ విధంగా కలిపి కల్తీ లడ్డు తయారు చేసి అది హిందువులకి ఖచ్చితంగా తినిపించాలన్న దురుద్దేశంతో నువ్వు ఏదైతే చేసావో ఆ దురుద్దేశాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించారు. నువ్వు ఏదైతే చేసావో అది ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మీరు ఈరోజు సిట్టు కూడా దాంట్లో కెమికల్స్ కలిసినాయని తేటతెల్లమైంది. ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము ఒక మహిళని అడ్డం పెట్టుకొని జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలని ఏదైతే ఉచితంగా చూస్తున్నావో అదే మహిళలు ఎంతోమందిని ఇబ్బంది పెట్టి మరి మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు సృష్టించారో, ఏ విధంగా ఈ వెకిలి చేష్టాలు చేస్తూ వీడియోలని అప్లోడ్ చేసి ఏ విధంగా చేశారో సోషల్ మీడియాలో చూశారు. మరి వాళ్ళ మీద ఏ రోజైనా మీరు ఏదైనా ఒక చిన్న కమిటీ వేసి కానీ లేదంటే వాళ్ళు సస్పెండ్ చేసి ఏదైనా చేశారా? జనసేన పార్టీలో 21 మంది ఎమ్మెల్యే ఉంటే ఒక చిన్న ఇష్యూ వస్తే ఆ చిన్న ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే స్పందించి దానికి మహిళలనే ఒక కమిటీ వేసి అది నిర్ధారణ తీరేంత వరకు కూడా ఒక ఆ ఎమ్మెల్యేని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచని ఏదైతే చెప్పిందో ఇది జనసేన పార్టీలో ఉన్నటువంటి నిబద్ధత, జనసేన పార్టీలో ఉన్న నిజాయితీ అని కూడా ఈ యొక్క సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు, అలాగే దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేయనది ఏమనగా, గత వారం రోజుల నుంచి కూడా జనసేన పార్టీ మీద, ప్రభుత్వం మీద కొన్ని దుష్ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నవి. ఈ దుష్ప్రచారాన్ని దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఖండించడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా ప్రజలను మభ్యపెడుతున్నారనే విషయాల్లో గత 2 రోజుల నుంచి కూడా తిరుపతి లడ్డూ విషయంలో కానీ, అలాగే అరవ శ్రీధర్ గారి విషయంలో కానీ ప్రస్తుతం ఆ టాపిక్గా నడుస్తుంది. కాకపోతే హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి దేవస్థానంలో కూడా ఇలాగా రాజకీయాలు చొప్పించడం అనేది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది ప్రపంచం నలుమూల నుంచి కూడా స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క తీర్థప్రసాదాలకి ఎంతో విశిష్టత ఉంది. అలాంటి తీర్థప్రసాదాలను కూడా మీరు మీ ఆమ్యామ్యాలకి సమర్పించి కల్తీ నెయ్యి వాడి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. ముందు దీనికి మీరు క్షమాపణ చెప్పాలి. అలాగే అరవ శ్రీధర్ గారి విషయంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల్ని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో నిజ నిర్ధారణ తేలేంత వరకు కూడా మేము ఏమి దాని గురించి మాట్లాడము.
కాకపోతే మా పార్టీకి ఉన్నటువంటి గొప్ప నైతికత ఏంటంటే గతంలో మీరు కిరణ్ రాయల్ గారి మీద కూడా ఇలాగే ఆరోపణలు చేశారు. అవి కూడా ఆయన అన్ని అబద్ధమని నిరూపించి ఇవాళ సగర్వంగా కాలు రెగరేసుకొని పార్టీలో కొనసాగుతున్నారు. అలాగే జానీ మాస్టర్ మీద కూడా ఇలాంటి ట్రాపే జరిగింది. కాబట్టి జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, విలేకరులు కానీ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళని ట్రాప్ చేయడం అనేది పదే పదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాన్ని మేము జనసేన పార్టీ నాయకులుగా దాన్ని తిప్పికొడుతున్నాం. ఎందుకంటే రాజకీయం అనేది ప్రజలకి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో రాజకీయాలు అనేవి, పార్టీలు అనేవి ప్రజలకు సేవలు అందించాలి తప్పితే వర్గాల మధ్య చిచ్చులు పెట్టి, మతాల మధ్య చిచ్చులు పెట్టి మనం సాధించేది ఏముండదు. గతంలో మీరు ఒక ఎస్సీ సంబంధించినటువంటి సుధాకర్ అనే డాక్టర్ని ఏ విధంగా మీరు వేధించారో గత ప్రభుత్వంలో ఉన్న ఎస్సీలందరూ కూడా చూశారు. అలాగే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక దళితుడిని చంపి అతి క్రూరంగా డోర్ డెలివరీ చేసినటువంటి పార్టీ మీది వైసీపీ పార్టీ. అలాంటి పార్టీ నడుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముందు ఈ యొక్క దరిద్రమైన రాజకీయానికి ముందు మీరు తప్పుకోవాలి. ఇలాంటి నీచ రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలకి మంచి చేయాలంటే మనం మంచి మనసుతో ఉండాలి. ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఏలెత్తి చూపిస్తే 4 వేలు మన వైపు ఉంటాయి అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఎందుకంటే ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడూరు నుంచి టికెట్ ఇచ్చడం జరిగింది. అక్కడ ఎంతో కష్టపడి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అలాంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారి మీద మీరు ఈ విధంగా ఒక ఆరోపణలో దుష్ప్రచారాలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే గతంలో మీ పార్టీలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారు కావచ్చు, అవంతి శ్రీనివాసరావు గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, ఎందరో ఉన్నారు. మన రోజక్క గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె జన సైనికులను విమర్శిస్తూ పదే పదే రోజుకొక జెండా పార్టీ మోసే కూలీలుగా విమర్శిస్తుంది. రోజా గారికి మేము ఇదే చెప్తున్నాం, మేడం మీ పుట్టుక ఎక్కడ పుట్టింది? మీరు ఎన్ని పార్టీలు ఏ విధంగా జెండాలు మార్చుకుంటూ వచ్చారు? మీరు జెండా మార్చిన ప్రతిసారి ఎంతెంత ప్యాకేజీలు తీసుకున్నారో మాకు తెలుసు. మీలాగే అందరూ ఉంటారనుకోవటం అనేది అది మీ యొక్క మూర్ఖత్వము. దయచేసి నిజాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో రాజకీయాలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇలాంటి చిల్లరి చీప్ ట్రిక్స్ కూడా జనసేన పార్టీ మీద ప్రయోగాలు చేస్తే అవి మీ మీదనే తిరిగి అంతే వేగంతో వస్తాయని గుర్తెరగాలని మరొకసారి దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మీకు సవివరంగా హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. మీడియా మిత్రులకి దర్శి జనసేన పార్టీ కార్యాలయం నుంచి మేము ఇస్తున్న ఈరోజు ప్రెస్ నోట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్న తిరుమల కల్తీ లడ్డు గురించి ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయో అవన్నీ తేటతెల్లమయ్యాయి. ఎటువంటి ఆవు పాలు, ఆవు నెయ్యి లేకుండా పామాయిలు, ఎరువులతో కల్తీ నెయ్యిని తయారు చేశారు, ఆర్టిఫిషియల్ నెయ్యిని అని చెప్పి ల్యాబులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 275 కోట్ల రూపాయల ఇంచుమించుగా స్కామ్ని బయటపెట్టడం జరిగింది. అలాగే మా పార్టీ ఎమ్మెల్యే రైల్వే కోడూరు అరవా శ్రీధర్ గారి మీద వస్తున్న ఆరోపణల్ని మేము జనసేన పార్టీ దర్శి నుంచి ఖండిస్తున్నాం. గత 5 ఏళ్లలో ఎంతోమంది ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఆరోపణలు వచ్చినా వాటి మీద ఎటువంటి కమిటీలు కానీ, ఎటువంటి నిజ నిర్ధారణలు కానీ చేయకుండా తోసిపిచ్చిన ప్రతిపక్షాలు ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే అయిన అరవా శ్రీధర్ గారిని నిజ నిర్ధారణ లేకుండా సోషల్ మీడియా పరంగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వెంటనే 3 ఒక కమిటీని వేయడం జరిగింది. మహిళ మీద వచ్చిన ఆరోపణలు కాబట్టి మహిళలతో కూడిన కమిటీని వేశారు. తొందరలోనే 2-3 రోజుల్లో ఇది ఏం జరిగింది ఏంటనేది మా పార్టీ పరంగా మేము నిజ నిర్ధారణ చేసి ఇవ్వగలము. అలాగే ఎటువంటి రిజల్ట్స్ రాకుండానే, ఎటువంటి నిర్ధారణ లేకుండానే మా పార్టీ గురించి కానీ, మా పార్టీల ఎమ్మెల్యేల గురించి కానీ ఎవరైనా సోషల్ మీడియా పరంగా ఇష్టం వచ్చినట్టు సమావేశాలు నిర్వహిస్తే వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన.